బ్యాచిలర్స్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా హ్యాపీగా తింటారండి. ఎందుకంటే ఈ రైసు అంత టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా మనము ప్రిపేర్ చేసేయొచ్చు. సో, కావాల్సిందంతా ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకోవడమే అండి. సో, ఇక మనం నైట్ మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలానికి ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే అందరూ హ్యాపీగా తింటాం కదా కడుపు నిండుగా. సో, ముందుగా ఒక పెనం పెట్టుకొని శనగింజలు వేసి రోస్ట్ చేసుకొని సెపరేట్‌గా ఎత్తిపెట్టుకోండి. ఇక అదే ఆయిల్‌లోకి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, సాసులు వేసేసి ఫ్రై చేసుకోండి. ఇక అందులోకి ఎండుమిర్చి, అలాగే పసుపు వేసి ఫ్రై చేసుకోండి. అలాగే తురిమిన క్యారెట్, పచ్చి కొబ్బరి, కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పోపంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగ్గింజలు వేసుకొని కుదిరితే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే. నెయ్యి వచ్చేసి ఆప్షనల్ అండి. సో, నెయ్యి వేసుకొని మనం మిక్స్ చేసుకోవడమే. సో, పిల్లల లంచ్ బాక్స్‌లకి కూడా ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. ఇక మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.